Welcome to Sai Master Academy, continuation of the parabola. This is the fourth video and long answers కొన్ని మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాం చూడండి. ఇక్కడ ఏంటంటే ఫైండ్ ద పారాబోలా హూజ్ వర్టెక్స్ ఫోకస్ ఇచ్చినప్పుడు ఎక్స్ కోఆర్డినేట్ కానీ వై కోఆర్డినేట్ కానీ సేమ్ ఉంటే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు, సింపుల్ ఆన్సర్ వస్తుంది. 2 మార్క్స్కి ఇస్తాడు. ఇలా డిఫరెంట్గా చూడండి, ఎక్స్ ఇస్ 3 1 5 3 డిఫరెంట్గా ఉంటే దిస్ ఈస్ లైక్ లాంగ్ ఆన్సర్ మోడ్ అనమాట. సో ఎలా చేయాలి ఇది అంటే, ఒకటి డైరెక్ట్ గా సాల్వ్ చేయొచ్చు అజ్యూమ్ చేసుకొని, రెండు డయాగ్రామ్ నుంచి సాల్వ్ చేయొచ్చు. డయాగ్రామ్ నుంచి సాల్వ్ చేస్తే డైరెక్ట్ పర్ఫెక్ట్ ఆన్సర్ వస్తుంది. చూడండి ఒకసారి, టేక్ ఏ కోఆర్డినేట్ సిస్టమ్. నేను ఒకటి చెప్తున్నా, ఇందులో ఫస్ట్ చెప్పాలా సెకండ్ చెప్పాలా మీ ఇష్టం, చెప్పండి. ఏ చెప్పాలి? ఫస్ట్ దా ఓకే, ఫస్ట్ చెప్తున్నా చూడండి. వర్టెక్స్ 3, -2 3, -2 1 2 3 1 2 రైట్. దిస్ ఈస్ ద వర్టెక్స్. ఏ కదా వర్టెక్స్ అంటే. నెక్స్ట్ అండ్ ద ఫోకస్ ఎస్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు? సో 1 2 3 1 అంటే ఇక్కడ వస్తుందిగా, దిస్ ఈజ్ ఎస్ రా. ఫోకస్ అంటే ఎస్ఏగా, రైట్. ఇప్పుడు చూడండి, ఒక పారాబోలాని ఇఫ్ యూ అబ్జర్వ్ ఏ పారాబోలా, ఫోకస్ ఇక్కడ ఉంటుందా లోపల ఉంటుందా? లోపల ఉంటుంది. వర్టెక్స్ ఇక్కడ ఉంటుందా లోపల ఉంటుందా? రైట్. అంటే వర్టెక్స్ ఆన్ ద కర్వ్, ఫోకస్ ఇన్సైడ్ ద కర్వ్. ఇప్పుడు ఇది ఫోకస్ ఇక్కడ ఉందంటే, వర్టెక్స్ ఇక్కడ ఉందంటే, కర్వ్ ఓపెన్ అప్ ఆ డౌనా లెఫ్టా రైటా? ఇలానా? షూర్. లెఫ్ట్ అయితే వర్టెక్స్ ఇది కాబట్టి ఇలా వస్తుంది కర్వ్. ఫోకస్ గా బయట ఉంటుందా? ఓపెన్ అప్. పైకి ఓపెన్ చేయండి. ఇదిగో ఇది యాక్సెస్, వర్టెక్స్ అండ్ ఫోకస్ లోపల వచ్చిందా? ఇప్పుడు మీకు ఎందుకంటే డయాగ్రామ్ తెలిసిపోయిందంటే నీకు ఫార్ములా తెలుస్తుంది, ఏ ఫామ్ లో ఉందో తెలుస్తుంది. దీని ఫామ్ ఏంటంటే, ఓపెన్ అప్ డౌన్ రెండు ఎక్స్ లో ఉంటాయి, లెఫ్ట్ రెండు వైలో ఉంటుంది. దిస్ ఇస్ క్లియర్లీ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4a ఇంటూ వై మైనస్ కే ఫామ్. అర్థమైందా? ఇక్కడ రాస్తున్నా, ఇది ఏ ఫామ్ లో ఉందంటే ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4a ఇంటూ వై మైనస్ కే. దీంట్లో ఆల్రెడీ హెచ్ కామాకే ఇచ్చాడు. వర్టెక్స్ అంటే ఏంటి? హెచ్ కామాకే. ఇంకొక ఏ తెలిస్తే అయిపోతుంది. అదే మీరు డయాగ్రామ్ డ్రా చేయకపోతే ఏంటి పరిస్థితి అంటే, అప్ ఆర్ డౌనా తెలియదు మీకు, అప్పుడు రెండు కనుక్కోవాల్సి వస్తుంది. అర్థమవుతుందా? సో సో ఆల్రెడీ వీ హ్యావ్ హెచ్ కామాకే, వీ నీడ్ టు ఫైండ్ ఏ, అండ్ వీ నో ఫ్రమ్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ద పారాబోలా, వీ నో ఫోకస్ నుంచి వర్టెక్స్ కి ఎప్పుడు డిస్టెన్స్ స్మాల్ ఏ. అదే డైరెక్ట్రిక్స్ కి అయితే 2a 2 టైమ్స్ ఉంటుంది. ఇది డెఫినేషన్ నుంచి వచ్చేసింది. సో ఎస్ ఉంది, ఏ ఉంది, డిస్టెన్స్ ఫైండ్ చేయండి. ఏ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఫార్ములా ఉంది, డిస్టెన్స్ ఫార్ములా 3 - 3 హోల్ స్క్వేర్ -2 - 1 హోల్ స్క్వేర్. ఏ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ -3 హోల్ స్క్వేర్ 9, విచ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటప్పుడు ఏ వాల్యూ ఎంత వచ్చింది? 3a కదా, ఒక స్క్వేర్ రూట్ ఉంటుందా? క్యాన్సర్. సో వాట్ ఈజ్ ఏ? Therefore equation of the parabola will be x minus h 3 whole square is equal to 4 into a 3 y minus k plus 2 minus into minus plus 2. So x minus 3 whole square is equal to 12 into y plus 2 is the answer. Very short for 2 marks. Same ఇది కూడా మీరు డయాగ్రామ్ డ్రా చేయండి, మీకు ఓపెన్ అప్ ఆర్ డౌన్ ఏదో ఒకటి వచ్చేస్తుంది, ఆన్సర్ వచ్చేస్తుంది. క్లియర్ గా వర్టెక్స్ ఇచ్చేసింది కదా, ఇంకేంటి. ఇక్కడ చూడండి, ఇక్కడ మాత్రం మీకు రాదు, ఎందుకంటే ఇది 9th ఫామ్ లాగా ఉంటుంది. సో చూడండి, డయాగ్రామ్ చూద్దాం ఒకసారి సింపుల్ గా. సొల్యూషన్ లో వర్టెక్స్ ఏమి ఇచ్చాడరా? 1, 3. ఫోకస్ ఏమి ఇచ్చాడు? సో 1, 3 అంటే 1 1 2 3 ఇక్కడేగా. 3, 5 అంటే 2 3 4 5 ఇక్కడేగా. అంటే ఇది వర్టెక్స్ కదా, ఇది ఫోకస్ కదా, అంటే ఇలా ఉంటదిగా, ఇది కదా చూసిన 9th ఫామ్ ఇది. సో ఇది డైరెక్ట్రిక్స్ కదా, ఇది ఏ అంటే ఇది జెడ్ అనుకున్నాంగా మనం ఫ్రమ్ ద స్టాండర్డ్ ఫామ్. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ స్మాల్ ఏ కదా, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా స్మాల్ ఏ అని, ఎస్ నుంచి జెడ్కి 2a. సో ఇదంతా క్లియర్ కదా. వాడు ఏమన్నాడు ఇక్కడ, ఓన్లీ పారాబోలా ఏంటి అన్నాడు. ఇలా ఉందంటే మీకు పారాబోలా ఈక్వేషన్ కూడా ఇచ్చాను నేను మీకు, అంటే SP = PM కావాలి మనకి.
ఎస్ ఉంది, పి ఏదో ఒక పాయింట్ తీసుకుంటాం. మరి ఎం అంటే ఇక్కడ డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ వస్తే పిఎం కనుక్కోవచ్చు. డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఇచ్చాడా? ఇవ్వలే. సో జాగ్రత్తగా చూడండి. ఈ డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ కనుక మనకి ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈక్వల్ టు 0 అనుకుందాం. అప్పుడు మన దగ్గర ఆల్రెడీ ఫామ్ ఉంది. ఇదిగో డైరెక్ట్రిక్స్ ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈక్వల్ 0 ఇచ్చి ఫోకస్ ఆల్ఫా కామా బీటా ఇస్తే ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ హోల్ స్క్వేర్. ఇది ఏ ఫామ్ నుంచి వచ్చింది? ఎస్పీ ఈక్వల్ టు పిఎం. ఇది చేస్తే సరిపోతుంది. ఈ ఫార్ములా గుర్తుంచుకోవాల్సిన పని లేదు మనకు. ఓకేనా? సో అదే చేద్దాం. మనకి ఎస్ ఉంది కానీ డైరెక్ట్రిక్స్ లేదు. డైరెక్ట్రిక్స్ కనుక్కుందాం. ఒకసారి చూడండి సొల్యూషన్ లో ఎస్, ఏ, జెడ్ మూడు ఒకే లైన్ మీద ఉన్నాయి. చూడండి, చూసారా? ఎస్, ఏ, జెడ్ మూడు ఒకే లైన్ మీద ఉన్నాయి. లెట్ జెడ్ బి పాయింట్ ఆన్ డైరెక్ట్రిక్స్ తీసుకోవచ్చా? అండ్ ఇప్పుడు బై ద స్టాండర్డ్ ఫామ్ జెడ్ కి ఎస్ కి మధ్యలో ఏ ఉంటుంది? ఎందుకంటే అది ఏ, ఇది ఏ, డిస్టెన్స్ సేమ్ కదా. వి నో ఏ ఈస్ మిడ్ పాయింట్ ఆఫ్ జెడ్ఎస్ లేదా ఎస్జెడ్. సో జెడ్ తెలుసా మనకి? తెలియదు. లెట్ ఏమనుకుందాం? ఎక్స్వై అనుకుందాం. దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు జెడ్ కి ఎస్ కి మిడ్ పాయింట్ కదా. మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి? x1 plus x2 by 2, y1 plus y2 by 2. So that is what? x plus 3 అంటే 3 plus x by 2, 5 plus y by 2 is equal to a, మిడ్ పాయింట్. ఇది ఏ ఫార్ములా యూజ్ చేసి రాస్తున్నాంరా? బై మిడ్ పాయింట్ ఫార్ములా. సో వాట్ ఈజ్ ఏ? ఏ అంటే ఎంత ఇచ్చాడు? 1, 3 is equal to 3 plus x by 2, 5 plus y by 2. Then 3 plus x by 2 is equal to 1 రాయచ్చా? రెస్పెక్టివ్ కోఆర్డినేట్స్ ఈక్వల్ చేస్తున్నా నేను. అండ్ సో రెస్పెక్టివ్ కోఆర్డినేట్స్ ఈక్వల్ చేస్తే దిస్ ఈక్వల్ టు 1 అండ్ దిస్ ఈక్వల్ టు 5 ప్లస్ y by 2 is equal to ఎంత? 3 కదా. సో దెన్ 3 plus x is equal to 2 1 2. Then x is equal to 2 minus 3 ఎంత? And this is 5 plus y is equal to 2 3 6. Y is equal to also -1. Therefore మనకి ఇప్పుడు ఏమొచ్చింది? z ఎంత వచ్చింది? -1, -1. మనకు కావాల్సింది డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్. డైరెక్ట్రిక్స్ మీద ఒక పాయింట్ వచ్చింది కానీ డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ రాలే. బట్ సి డైరెక్ట్రిక్స్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు యాక్సిస్ కదా. కాబట్టి డైరెక్ట్రిక్స్ స్లోప్ m is equal to -1 by స్లోప్ ఆఫ్ యాక్సిస్ రాయచ్చా? ఎందుకంటే పర్పెండిక్యులర్ m1 m2 -1 కదా ఫార్ములా ఫస్ట్ ఇయర్ లో ఉందిగా. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు -1 బై యాక్సిస్ స్లోప్ అంటే ఇదే కదా యాక్సిస్. దీని స్లోప్ కావాలంటే కనీసం 2 పాయింట్స్ అని ఉండాలి, ఈక్వేషన్ ఉండాలి. 3 పాయింట్స్ ఉన్నాయి మనకి. ఈ జెడ్ ఉంది, ఏ ఉంది, ఎస్ ఉంది, 3 ఉన్నాయి. ఫార్ములా వాడండి. ఏ ఫార్ములా వాడతాం? y2 - y1 బై x2 - x1. మనకి ఇచ్చిన రెండింటినే వాడుకుందాం. ఈ వచ్చిందని పక్కన పెట్టేద్దాం. సో y2 - y1 5 - 3 బై x2 - x1 3 - 1 సారీ 3 - 2 1 ఏనా? ఇక 3 - 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు -1 బై 5 - 3 ఎంత? 2. 3 - 1 ఎంత? 2. 2 2 ఎంత వచ్చింది? -1 is the slope of what? Directrix. So now we have m is equal to -1 and directrix మీద ఒక పాయింట్ ఉంది z -1 -1. దీన్నే మనం x1 y1 అనుకుంటున్నాం. పాయింట్ స్లోప్ ఫార్మ్. దేర్ ఫోర్ డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఏంటి? పాయింట్ స్లోప్ ఫార్మ్ ఏంటి? ఈక్వేషన్ ఈస్ y minus y1 is equal to m into x minus x1. So y minus into minus plus 1 ఎందుకంటే -1 రెండు ప్లస్ అయిపోతాయి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు m అంటే మళ్ళీ ఏమొచ్చింది మనకి? -1 into x plus 1. సో విచ్ ఈజ్ y plus 1 is equal to -x minus 1. సో x plus y ఇది ఇటు వచ్చేస్తే -2 is equal to 0 which is the equation of what? Directrix. సో ఇప్పుడు మనకు ఫోకస్ ఉంది, డైరెక్ట్రిక్స్ కూడా ఉంది. లెట్ p x comma y be any point on parabola. ఇక్కడెక్కడో p ఉంది అనుకుందాం. అప్పుడు sp by pm is nothing but 1 అంటే sp equal to pm. therefore sp equal to pm. s ఇక్కడ ఉంది, p ఇక్కడ ఉంది. డిస్టెన్స్ ఫైండ్ చేయండి. √/x - 3 హోల్ స్క్వేర్ ప్లస్
y minus 5 whole square is equal to mod of for this perpendicular distance from pxy కాబట్టి xy వస్తుంది x plus y minus 2 by root over a square అంటే x coefficient 1 square 1 y coefficient 1 square 1. సో ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తున్నా అంటే SOBS చేస్తున్నా డైరెక్ట్ గా ఇది రూట్ క్యాన్సల్ దిస్ ఇస్ నథింగ్ బట్ వాట్ x minus 3 whole square plus y minus 5 whole square is equal to x plus y minus 2 whole square by root cancel కాబట్టి 2 ఆ 2 ఇటు వచ్చేస్తే 2 ఇంటూ దీన్ని ఎక్స్పాండ్ చేయొచ్చు చేయకుండా కూడా అలా ఉంచొచ్చు నేను చేయట్లే x minus 3 whole square plus y minus 5 whole square is equal to x plus y minus 2 whole square. This is the equation of the parabola. ఇంకా ఎక్స్పాండ్ చేసి దీన్ని రాయొచ్చు ఇక్కడ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా మీకు నేను ఏంటి అంటే ఒక 3 3 9 2 2 4 ఎంతరా 13 కదా 13 into x minus 2 whole square plus y minus 7 whole square is equal to ఇది కూడా స్క్వేరే కదా ఆయన హోల్ స్క్వేర్ ఉండదు కదా ఈ స్క్వేర్ ఉండదు కదా ఎందుకంటే రూట్ క్యాన్సిల్ అయిపోయింది కదరా ఈ ఓన్లీ సపరేట్ స్క్వేర్ ఉంటుంది అంతే రైట్ ఇగో స్క్వేర్ స్క్వేర్ ఇటు ఇటు వచ్చింది అంతే ఓకే సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ జాగ్రత్త వినండి 3x plus 3 3 9 4 4 just no 2 2 ja 4 2y minus అంతే 3 లేదా మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇలా నీకు నేను ఒక ఈక్వేషన్ ఇచ్చిన దీంట్లో డైరెక్ట్రిక్స్ ఏంటని అడిగా దిస్ ఈజ్ ఎ పారాబోలా వాట్ ఈస్ ద డైరెక్ట్రిక్స్ అని అడిగిన ఏం చెప్తావు ఏంటది 3x plus 2y minus 1. వెరీ గుడ్ మీకు ఆబ్జెక్టివ్ ఎగ్జామ్లో ఇలాంటి ఈక్వేషన్ ఇస్తారు ఇది ఇచ్చి అడగడం ఓకే చేసావు కానీ ఇలా డైరెక్ట్ ఇచ్చేసి వాట్ ఈస్ ద డైరెక్ట్రిక్స్ ఇందులో ఏంటి అని అంటాడు ఇందులో ఫోకస్ ఏంటి అని అడుగుతారు ఏం చెప్తా 2,7 ఎందుకంటే ఎక్స్ మైనస్ ఫోకసే కదా మనం తీసుకున్నది ఆల్ఫా బీటా సో గుర్తుపెట్టుకోండి ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా మీకు అడిగే ఛాన్స్ ఉంటుంది ఎంసెట్లో రిమెంబర్ ఓకే దిస్ ఈజ్ అబౌట్ దిస్ క్వశ్చన్ నౌ లాస్ట్ వన్ మోర్ క్వశ్చన్ ఏంటిది ఏ లేదా ఇది ఓకే లాస్ట్ ఇదేనా ఇంకోటి ఉందా యా సి హియర్ వన్ మోర్ టాపిక్ దట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా కనుక్కోమంటున్నాడు అది ఎలా ఉందో చెప్తున్నాడు పాసింగ్ త్రూ 3 పాయింట్స్ 3 పాయింట్స్ నుంచి పాస్ అవుతుందంట whose axis is parallel to x axis ఇక్కడ చూడండి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా పాసింగ్ త్రూ 3 పాయింట్స్ యాక్సిస్ ప్యారలల్ టు x axis ఎలా అంటే ఆ ఈక్వేషన్ ఏంటి lx ప్లస్ సారీ x is equal to ly square plus my plus n రిమెంబర్ వెరీ ఇంపార్టెంట్ 3 పాయింట్స్ నుంచి పాస్ అయ్యి దాని యాక్సిస్ x యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంటే x తో స్టార్ట్ అవుతుంది యాక్సిస్ y యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంటే y తో స్టార్ట్ అవుతుంది x తో స్టార్ట్ అయితే మీ దాన్ని y లో ఉంటాయి y తో స్టార్ట్ అయితే మీ దాన్ని x లో ఉంటాయి సో యాక్సిస్ ప్యారలల్ టు x యాక్సిస్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్ అయితే x ఈక్వల్ టు ly స్క్వేర్ ప్లస్ my ప్లస్ n ప్యారలల్ టు y యాక్సిస్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్ అయితే y ఈజ్ ఈక్వల్ టు lx స్క్వేర్ ప్లస్ mx ప్లస్ n సో ఇక్కడ సొల్యూషన్ చూడండి దానికి ఆ మోడల్ కి ఎగ్జాంపుల్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్ ఇచ్చాడు ప్యారలల్ టు ఏ యాక్సిస్ అంట x యాక్సిస్ దేర్ ఫోర్ ఈక్వేషన్ ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి నేను రాస్తున్నా x ఈజ్ ఈక్వల్ టు ly స్క్వేర్ ప్లస్ my ప్లస్ n ఈక్వేషన్ నెంబర్ 1 బట్ ఇది 3 పాయింట్స్ నుంచి పాస్ అవుతుంది అంటున్నాడుగా ఫస్ట్ పాయింట్ ఏంటి -1, 2 దెన్ సబ్స్టిట్యూట్ చేయాలి సర్కిల్లో చేసాం పాసింగ్ టు 3 పాయింట్స్ అని ఎలా సో x అంటే -1 సో -1 ఈజ్ ఈక్వల్ టు l ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ m ఇంటూ 2 ప్లస్ n ఎనీ డౌట్ సో దీన్ని సింప్లిఫై చేయండి 2 2 జా 4l దట్ ఇంప్లైస్ 4l 2m plus n is equal to -1 equation number 2 next 1 passes through one more point what is the second point 1 comma -1 that implies x అంటే 1 కదా 1 is equal to l into -1 square plus m into -1 plus n that implies -1 square అంటే 1 which is nothing but l minus m plus n is equal to 1 equation number 3 next 1 passes through one more point ఇచ్చాడు ఏంటది
2, 1. Then x అంటే 2 is equal to L into 1 square plus M into 1 plus N. That implies L 1 square అంటే 1 కాబట్టి L plus M plus N is equal to 2. Equation number 4. ఓకేనా? ఇప్పుడు LMN కనుక్కొని ఇందులో రాస్తే ఆన్సర్ అయిపోతుంది. కనుక్కోవాలంటే ఈ మూడింటిని సాల్వ్ చేసుకుంటూ పోవాలి. సో నేనేం చేస్తున్నా, సాల్వింగ్ 3 and 4 చేస్తున్నా నాకు, ఎందుకంటే దాంట్లో రెండు సేమ్ కనబడుతున్నాయి. ఇగో ఈ రెండింటిని క్యాన్సిల్ చేసి పడేయచ్చు సబ్ట్రాక్షన్ చేస్తే, అది మన కామన్ సెన్స్ అంతే. సో వాట్ ఈస్ థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వన్? ఎల్ మైనస్ ఎం ప్లస్ ఎన్ ఇస్ ఈక్వల్ టు 1, ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్ ఇస్ ఈక్వల్ టు 2. ఇక్కడ యాడ్ చేస్తే ఎం ఒకటి పోయి ఎల్ఎన్లో మళ్ళీ ప్రాబ్లం. అదే ఇక్కడ మైనస్ చేసాం అనుకో రెండు ఎగిరిపోతున్నాయిగా. సో ఎల్ క్యాన్సల్, ఎన్ క్యాన్సల్, మైనస్ ఎం మైనస్ 2m ఇస్ ఈక్వల్ టు -2 ప్లస్ 1 -1 మైనస్ మైనస్ క్యాన్సల్. ఎం ఎంత వచ్చింది? 1/2 వచ్చింది. ఇంకా మనకు కావాల్సింది ఏంటి? ఎన్ఎం రెండే కావాలి. ఎం వచ్చింది, సారీ ఎల్ఎన్ కావాలి. దీన్ని తీసుకెళ్ళండి ఈక్వేషన్ నెంబర్ 3, 4లో, 3లో కానీ 4లో కానీ రండి. 3లో రాద్దాం. 3 ఏంటి? ఇదే కదా. సో ఎం ఉందిగా, ఎల్ -1/2 ప్లస్ ఎం ఇస్ ఈక్వల్ టు 1 -1/2 అటు తీసుకెళ్ళండి. ఎల్ ప్లస్ ఎం ఇస్ ఈక్వల్ ఎంత వచ్చింది? ఎన్. సో ఎల్ ప్లస్ ఎం ఇస్ ఈక్వల్ టు -1/2 అంటే 1 + 1/2 కదా, విచ్ ఇస్ ఈక్వల్ ఎంత? 3/2. సో ఎల్ ప్లస్ ఎం ఎంత వచ్చింది? 3/2 వచ్చింది. దీన్ని సో ఇది ఎన్ కదా, ఇది కూడా ఎన్ఏ కదా, ఎల్సిఎం చేయండి. 2l + 2n ఇస్ ఈక్వల్ ఎంత? 3 వచ్చింది. ఈక్వేషన్ నెంబర్ 5. ఇందులో ఆల్రెడీ ఎం తెలుసు మనకి, ఎంతరా? ఇందులో రాద్దాం. ఈక్వేషన్ నెంబర్ 2 ఇంప్లైస్ 4l + 2m అంటే 1/2 కదరా. ఎస్ 1/2 ప్లస్ n ఇస్ ఈక్వల్ టు -1. ఇదే ఫస్ట్ ఈక్వేషన్. దానిలో ఎం రాసా, ఇక 2 క్యాన్సల్. 4l + n ఇస్ ఈక్వల్ టు ఈ 1 నడిపోతే -1 -2. ఇది 2l, అది 4l. అంటే ఇంకొక 2తో మల్టిప్లై చేద్దాం రా దీన్ని. 4l + 4m ఇస్ ఈక్వల్ టు 6 రాచా. 2తో మల్టిప్లై చేసాం మొత్తాన్ని. 2 2 జా 2 2 జా 2 3 జా. అప్పుడు ఇక్కడ దీన్ని ఈక్వేషన్ నెంబర్ 5తో సాల్వ్ చేస్తే 4l + 4m ఇస్ ఈక్వల్ టు 6. ఇదేమో 5, ఇదేమో ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈక్వేషన్ నెంబర్ 2 నుంచి వచ్చింది. సాల్వ్ చేస్తే ఇది మైనస్, ఇది మైనస్, ఇది మైనస్, ఈ రెండు క్యాన్సల్. 4nలో ఎన్ని తీసేసేయండి? 4n ఇది 4nలో ఎన్ని తీసేసేయండి? ఎంత వచ్చింది? -3n ఇస్ ఈక్వల్ టు -6 7 8 -8 క్యాన్సల్. n ఇస్ ఈక్వల్ ఎంత? 8/3. ఇప్పుడు n ఉంది ఆల్రెడీ, ఏమొచ్చింది మనకి? m ఉంది. ఈక్వేషన్ నెంబర్ ఇది తీసుకుందామా, ఎందులో సబ్స్టిట్యూట్ చేసినా మనకు కావాల్సింది వచ్చేస్తుంది. సరే థర్డ్ ఈక్వేషన్ నుంచి నేను రాస్తున్నా చూడండి. ఎల్ అంటే ఎంతరా? లేదు, ప్లస్ -m అంటే ఎంతరా? 1/2 అండ్ n అంటే ఎంత? 8/3 ఈజ్ ఈక్వల్ ఎంత? 1. ఎల్ 2 3 జా 6. సో 6 అంటే ఇటు 3 వచ్చేసింది అండ్ 2 8 జా 16/6 ఈజ్ ఈక్వల్ టు 1. 16లో 3 తీసేస్తే 13/6 ఈజ్ ఈక్వల్ టు 1. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 - 13/6. 6 ఇటు వస్తే 6, 13 అంటే 6 6 7 -7/6. ఎల్ ఈజ్ ఈక్వల్ టు -7/6. ఎల్ వచ్చింది, ఎన్ వచ్చింది, ఎం వచ్చింది. 3 తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏంటది? x ఈజ్ ఈక్వల్ టు ఎల్ -7/6 y² ప్లస్ m. వాట్ ఈస్ m? 1/2y ప్లస్ n 8/3. ఎల్సిఎం ఎంత? 6. సో 6x ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ 6 కాబట్టి -7y², 2 కాబట్టి +3y, 3 కాబట్టి +8 2 16. ఇవన్నీ ఇటు తెచ్చేయండి. 7y² -3y + 6x -16 ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ద ఆన్సర్. సో ఇక్కడ మిస్టేక్స్ పోయినా కూడా జాగ్రత్త చూడండి, కానీ దిస్ ఇస్ ద ప్రాసెస్. సో పాసింగ్ త్రూ 3 points parallel to x-axis, parallel to y-axis. Parallel to y-axis అనడానికి ఇది తీసుకోండి, మళ్ళీ సేమ్ 3 points పెట్టండి, ఎలిమెంట్ కనుక్కోండి, సబ్స్టిట్యూట్ చేయండి, ఆన్సర్ వస్తుంది. ఆ 2 క్వశ్చన్స్ ఒకసారి చూపించరా, ఎక్సర్సైజ్లో ఉన్నాయి చెప్పు, ఆ 2 హోంవర్క్ ఇచ్చేద్దాం. దిస్ ఇస్ క్వశ్చన్ నెంబర్ ఎంత? 10 11. Parallel to x-axis
పాయింట్స్ చెప్పు. minus 2 comma 1, ఆ, 1 comma 2, ఆ. minus 1 comma 3. అండ్ 12 ప్యారలల్ టు Y axis. y యాక్సిస్. ప్రాబ్లం చెప్పు, పాయింట్ 4 చెప్పు. comma 5, ఆ, minus 2 comma 11, ఆ. minus 4 comma 21. యా, విత్ 12th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ రా. ఓకే, సో దీస్ టు హోంవర్క్ రా, అండర్స్టాండ్. ఇవి కాకుండా మీకు ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఇంకా మిగిలిపోయిన ప్రాబ్లమ్స్ ఏంటి అంటే థర్డ్ రోమన్లో ఫస్ట్ క్వశ్చన్ అండ్ సెకండ్ క్వశ్చన్, ఇంకా మిగతా అన్నీ అవసరం లేదు. ఓకే, ఇంకో 3-4 ఉన్నాయి కదా పైన, అవి 12th 11th 12th అవి ఏమో. ఈ ఫస్ట్ అండ్ సెకండ్ కూడా థర్డ్ రోమన్లో ఉన్న 2 క్వశ్చన్స్ కూడా లాంగ్ ఆన్సర్సే అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ కూడా. ఇది చెప్పేసి నెక్స్ట్ చాప్టర్ ఇంట్రొడక్షన్ కూడా చెప్పేసి ఆపేస్తాం. ఓకే రైట్, థ్యాంక్ యూ, షేర్ టు మ్యాక్సిమం.